మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి, మమ్మల్ని సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. దేవగుడి డిసెంబర్ 19న థియేటర్స్లో రిలీజ్ అవుతుందండి. ఈ మూవీ మేము చాలా హార్డ్ వర్క్ చేసాము. ఒక తెలుగు అమ్మాయిగా నేను ఒకటే చెప్తున్నాను, ఈ మూవీ ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడతగ్గ మూవీ అని చాలా గర్వంగా చెప్తున్నాను. ఇక్కడో నేను భీమవరం దగ్గర చిన్న రాజులు అనే విలేజ్ నుంచి వచ్చి ఈ ఇష్టంతో ఇంతవరకు వచ్చాను. మీ అందరి సపోర్ట్ మాకు కావాలండి. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉంటుంది. ఈ మూవీకి కూడా మీ అందరి ఆశీర్వాదం ఉంటే నా కోరిక, కావాలనుకుంటున్నాను. తెలుగు అమ్మాయిగా నాకు ఆపర్చునిటీ రావడం చాలా కష్టమైందండి ఇండస్ట్రీలో. ఒక తెలుగు అమ్మాయికి ఛాన్స్ ఇవ్వడం అంటే చాలా కష్టం. అది ముంబై నుంచి, ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి హీరోయిన్స్ తీసుకొస్తారు. కానీ బెల్లం రామకృష్ణారెడ్డి సార్ మన తెలుగు అమ్మాయికి మనం ఇవ్వకపోతే ఇంకెవరు ఇస్తారు అని నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చారు. ఇది నా ఫస్ట్ మూవీ. ఇంత మంచి మూవీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ కూడా ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ డిసెంబర్ 19న నేను థియేటర్స్లో వస్తున్నానండి, ఇక్కడ తిరుపతిలో. ఫస్ట్ షో తిరుపతిలోనే చూస్తాను సార్. నాకు తిరుపతి ఒక సెంటిమెంట్ అని అడిగితే సార్ ఓకే అన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉందండి. నా ఫస్ట్ మూవీ ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేస్తున్నాను. మీ అందరి సపోర్ట్ కూడా నాకు కావాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. స్టోరీ చెప్పినప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే స్టార్ నాకు 6 అవర్స్ స్టోరీ చెప్పారండి. 6 అవర్స్ నాకు స్టోరీ చెప్పారు. అప్పుడే అనుకున్నా ఇది గట్టిగా కొడుతుంది అని. నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుందండి. ఇందులో శ్వేతారెడ్డిగా వస్తున్నాను. మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఇప్పుడు చెప్పడం అంటే వేరేలా ఉంటుంది. నమస్కారం అండి, నా పేరు అభినవ్ శౌర్య, దేవగుడి మూవీ హీరో. ఈ మూవీ డిసెంబర్ 19th 2025 రిలీజ్ అవుతుందండి. చాలా ఎన్నో సంవత్సరాల తర్వాత ఒక యాక్టర్కి వచ్చే డేట్ అది. 12 years పట్టిందండి నేను ఇక్కడికి మూవీ చేయడానికి. ఎన్నో రిజెక్షన్స్, ఎన్నో ఆడిషన్స్ తర్వాత వచ్చిన అవకాశం ఇది. ఈ సినిమా మీరు ఎందుకు రావాలి అని మీరు అనుకోవచ్చు. ఈ సినిమాకి రావడానికి రీజన్ ఏంటంటే, నేను 12 సంవత్సరాలు కష్టపడి వస్తే ఒక యాక్టర్గా చాలా దగ్గర రిజెక్షన్స్ అయ్యి, ఎంతోమంది డబ్బులు తీసుకొని స్టార్ చేస్తాను అని చెప్పిన తర్వాత కూడా అంత లాస్ అయిపోయి, అంటే లాస్ అంటే ఐ మీన్ మెంటల్లీ, ఫిజికల్లీ, ఫైనాన్షియల్లీ మనం ఇన్ని సంవత్సరాలు పెట్టిన తర్వాత ఒక్క దగ్గర కూడా అవకాశం రానప్పుడు సార్ ఇచ్చారు, బెల్లం రామకృష్ణరెడ్డి సార్. ఆ అవకాశం కోసం ఈ సినిమాలో ప్రతి ఫ్రేము, ప్రతి షాటు ప్రాణం పోయినా పర్లేదని చేసామండి. చేతులు, కాళ్ళు దెబ్బలు తగిలించుకున్నాము. అంటే ఒకటే ఫిక్స్ అయ్యాము, దేవగుడి మూవీ హిట్ కొట్టడానికి ఉండాలి, ఈ సినిమాతోటే పోవాలి అని ఫిక్స్ అయ్యాము. సో డూ ఆర్ డై అన్నట్టే చేసామండి. ప్రతి ఫ్రేము, ప్రతి షాటు. ఈ సినిమా థియేటర్కి వెళ్తే మీరు అస్సలు డిసప్పాయింట్ అవ్వరండి. ఈ సినిమా 200% హిట్ అయ్యే మూవీ. గత 10 years నుంచి రాని క్లైమాక్స్ ఈ మూవీలో ఉంది. సో లాస్ట్ 20 minutes మాత్రం ఎవరికి రివీల్ చేయకండి. ఇంతకుముందు ఏంటంటే అవకాశాల కోసం వెళ్ళిన ప్రతి దగ్గర నేను ముంబైలో థియేటర్ అండ్ యాక్టింగ్ చేశానండి. దానికి ముందు ఏంటంటే షార్ట్ ఫిల్మ్ చేసేవాడిని. షార్ట్ ఫిల్మ్ చేసిన తర్వాత, షార్ట్ ఫిల్మ్ చూపించిన తర్వాత ఆడిషన్ ఇచ్చినప్పుడు ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు అనేది ఎందుకు సెలెక్ట్ చేయను అని చెప్పేవాళ్ళు కాదు. అంటే మనం ఒక ఆడిషన్ ఇచ్చినప్పుడు సెలెక్ట్ అయ్యారా లేదో కూడా చెప్పేవాళ్ళు కాదు. 2-3 months వెయిట్ చేయించిన తర్వాత లేదన్నా సెలెక్ట్ కాలేదంటే ఏంది రీజన్ అని కూడా చెప్పేవాళ్ళు కాదు. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి నేను ముంబైలో ప్రాపర్గా నాటుకోవాలి, యాక్టింగ్ కింది నుంచి పై దాకా నేర్చుకోవాలి అని వెళ్ళి ముంబైలో 1 year యాక్టింగ్, థియేటర్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేస్తారు కిషోర్ నమిత్ కపూర్ అనే ఇన్స్టిట్యూట్లో. మన రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ అక్కడ చేసిన వాళ్ళే, రితిక్ రోషన్ వీళ్ళందరూ. సో అక్కడ నుంచి నేను ఎప్పుడైతే వచ్చానో ఇక్కడికి వెళ్ళిన ప్రతి దగ్గర కూడా ఎక్కడో దగ్గర ఎంత పెడతావు డబ్బులు ఈ మూవీకి, ఎంత ఇస్తావు అంటే, మా మదర్ ఒక స్కూల్ టీచర్, తను 2000 సంపాదించుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా, నాకు ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. సో నా టాలెంట్ చూసి అన్న ప్లీజ్ అన్న అని దండం పెట్టుకొని ఎన్నోసార్లు తిరిగిన రోజులు ఉన్నాయి. సో అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను. ఇండస్ట్రీలో ఛాన్సెస్ ఇస్తారని ఆడిషన్ పెడతారు కదండి, చాలా మట్టుకు అది వెళ్ళిన దగ్గర చాలా మట్టుకు చూసినవి కూడా ఉన్నాయి. అవును. ఈ సినిమా ధర్మ అనే క్యారెక్టర్స్ అన్నది దేవగుడి మూవీలో ధర్మ అనే క్యారెక్టర్ చేశాను. ఈ మూవీలో ఎప్పుడైతే ధర్మ అనే క్యారెక్టర్ నాకు ఇంజెక్ట్ చేసినప్పుడు, దేవగుడి మూవీ స్టోరీ చెప్పినప్పుడే రామకృష్ణారెడ్డి సారు
చాలామంది డైరెక్టర్లు 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ చెప్తారు ఒక యాక్టర్కి కానీ ఎవరికైనా. 15 గంటలు చెప్పాడు. పొద్దున్నే 9కి వెళ్తే సాయంత్రం 12 అయింది. ఆ కథ చెప్పడానికి అంత టైం తీసుకొని పిన్ టు పిన్ డీటెయిల్గా ప్రాపర్గా అంటే ఎలా క్యారెక్టర్ ఉంటుందని చెప్పిన తర్వాత 1 ఇయర్ పట్టింది మాకు షూట్ చేయడానికి. ఆ 1 ఇయర్లో నేను నేర్చుకుంది ఏంటంటే ధర్మ అనే క్యారెక్టర్లో పరకాయ ప్రవేశం చేసి అప్పుడు స్టార్ట్ అయింది షూట్. ఆ టైం నుంచి ఏంటంటే నేను ఎప్పుడైతే ఫ్రెండ్ అనే క్యారెక్టర్ వచ్చినప్పుడు ఫ్రెండ్ అనేవాడు నాకంటే డబ్బులు ఉన్నోడు ఆధిపత్యంలో ఉన్నోడు కానీ వాళ్ళ దగ్గర డ్రైవర్ కొడుకున్నాను. సో ఆ డ్రైవర్ కొడుకు ఎలా ఉంటాడనే క్యారెక్టర్ని అలానే చేశాను దాంట్లో. అది నాకు హెల్ప్ అయింది ఏంటంటే మా సార్ 17 గంటలు స్టోరీ చెప్పి నన్ను ఇంజెక్ట్ చేసిన తర్వాత నేను ధర్మ అనే క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. లవ్ ఉంటుందండి 200%, కానీ ఫ్రెండ్షిప్ ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటుంది. లవ్ అనేది ఏంటంటే ఉంటుంది, అది కోర్ పాయింట్. కానీ సినిమా నుంచి బయటకు వస్తే ఫ్రెండ్ ఎమోషన్ ఈజ్ ద ఫైనల్ ఎమోషన్. తిరుపతి ప్రేక్షకులకందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, దేవగుడి అనే రాయలసీమ ప్రాంతానికి చెందిన దేవగుడి జమ్మలమడుగు కాన్స్టిట్యున్సీలో ఉంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తీయబడిన చిత్రం డిసెంబర్ 19 థియేటర్స్లోకి వస్తోంది. వెల్ ఫ్యామిలీ కంటెంట్ సబ్జెక్టు, ప్రతి ఒక్కరి హృదయాల్ని తడిమి చూసే ఒక తీయని స్నేహం, ఒక ప్రేమ, రాయలసీమ కట్టుబాట్లు ఇందులో చెప్పడం జరిగింది. మా అందరి రిక్వెస్ట్, దేవగుడి డిసెంబర్ 19 తిరుపతికి రాబోతోంది. మమ్మల్ని ఆదరించమని హృదయపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. అలాగే ఈ మూవీలో హీరో అభినవ్, అనుశ్రీ మేమంతా ఒక 40 డేస్ వర్క్షాప్ చేసి అద్భుతమైన నటనతో మీ హృదయాలను దోచుకునే మా ప్రయత్నాన్ని మన్నించమని మరొకసారి వేడుకుంటున్నాం. ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఫ్యాక్షన్ ఒక చిన్న ఎలిమెంట్ మాత్రమే. ఇక్కడ ఫ్యామిలీ కంటెంట్ అంటే ఒక ఎమోషనల్, ఇద్దరి స్నేహితులు, ప్రాణ స్నేహితులు ఇంటర్వల్ బ్యాంక్ విడిపోవడం, వాళ్ళు కలిసే విధానం, ఆ సెకండ్ హాఫ్ తీరు చాలా అద్భుతంగా వచ్చింది. ఇది స్వయాన సెన్సార్ బోర్డు చూసిన మెంబర్స్ మమ్మల్ని అంతగా అప్రిషియేట్ చేశారు. ఆ ఎమోషన్, స్నేహం, వాళ్ళిద్దరి మధ్య ఉన్న స్నేహమైనటువంటి ఎమోషన్. ఈ మా చిన్న ప్రయత్నం ఏమంటే మనుషుల మధ్య భేదాలు ఎందుకు, విశ్వమానవాళి, ఒకే మానవ జాతి, ఇందులో వేరేవి లేవు అని మా చిన్న ప్రయత్నం. మిమ్మల్ని అందరి హృదయాలు మేము ఖచ్చితంగా దోచుకోబోతున్నాం. మాకు అలాంటి అప్రిషియేషన్ ఆల్రెడీ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. సో గ్రాండ్ రిలీజ్ అవుతోంది.